నెల్లూరు జిల్లా సంగం మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం మరియు విద్యా సంస్థల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనతో వేడుకలు సందడిగా సాగాయి. సంగం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తిని చాటుతూ అట్టహాసంగా జరిగాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మరియు ప్రాథమిక పాఠశాలల్లో అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహానీయుల పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో కలిసి ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేశ ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతాలు, ప్రదర్శించిన ఆటపాటలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల్లో దేశభక్తిని నింపేలా ఉపాధ్యాయులు సమరయోధుల కృషిని వివరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గణతంత్ర దినోత్సవం అంటే మనకి మనంగా ఒక రాజ్యాంగం అనేది తయారు చేసుకుని దాని ప్రకారం నడుచుకోవడం కోసం ఒక కాన్స్టిట్యూషన్ అమల్లోకి తీసుకొచ్చిన రోజు. అర్థమైందా? ఇలాగా జరుగుతున్న క్రమంలో దీన్ని ఆ రోజు నుంచి మనం జనవరి 26ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అయితే జనవరి 26నే ఎందుకు గణతంత్ర దినోత్సవం చేసుకోవాలి? ఆ రోజు ఎందుకు రాజ్యాంగం అమల్లోకి రావాలి? ఏమి ఆగస్టు 15 వచ్చింది కదా 1947లో, తర్వాత రావచ్చు కదా అంటే దానికోసం మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడంటే 1929లో భారత జాతీయ కాంగ్రెస్. ఈ జాతీయ కాంగ్రెస్ అనేది భారతదేశంలో ప్రజలందరూ ఆ పీడిత వర్గాల నుంచి, ఆ బ్రిటిష్ అధికారుల నుంచి స్వాతంత్రం పొందాలి, మా స్వేచ్ఛా వాయువులు మేము పీల్చాలి అనే ఉద్దేశంతో ఒక సంస్థగా ఏర్పడి స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం సంపాదించాలనే ముఖ్య ఉద్దేశంతో పోరాటం చేసినటువంటి మహానుభావులు అందరూ కూడా జాతీయ కాంగ్రెస్ తరపున ఉన్నారు. ఆ విధంగా 1929లో లాహోర్ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షతన ఏర్పడి 1930 జనవరి 26ని మనం సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ గా ఒక తీర్మానం చేయడం జరిగింది. గణతంత్ర దినం లేక రిపబ్లిక్ డే అంటే ఏంటంటే, మనకు రాజ్యాంగము నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని భారతదేశంలో ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయబడినటువంటి లిఖితపూర్వకత్వం, అంటే చేతితో రాయబడింది. అటువంటి లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని ఏ దేశంలో లేదు, అది ఒక భారతదేశంలోనే ఉంది. కాబట్టి మీరు అది నేర్చుకో ఉండాలి. మీరందరూ కూడా దీనికి కులము, మతము అంటే వర్ణము లేక ఇటువంటివి ఏమీ లేకుండా రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని 60 దేశాలలో ఉన్నటువంటి ఆ చట్టాలని లేక ఆ పద్ధతుల్ని తీసుకొని ముఖ్యంగా 6 దేశాల్లో మాత్రం దేశంలోటివి ఇది చేశారు. దాంట్లో మన బ్రిటిష్ వారు మనం పరిపాలించేటప్పుడు, ఆ బ్రిటిష్ పాలనలో మనం బానిసలుగా ఉన్నప్పుడు అది తరిమివేయాలనే ఉద్దేశంతో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాం. 26/1/1950న పూర్తి స్వాతంత్రం వచ్చినందున ప్రతి సంవత్సరము ఎందరో త్యాగాల ఫలితంగా మనం 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.